వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగ పెన్షన్లు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న పెండింగ్ డిఏ డిఆర్ అరియర్ల చెల్లింపులో మొదలైన కదలిక. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెన్షన్లకు సంబంధించిన జీతాలు, పెండింగ్ అరియర్లు, పిఆర్సీ వంటి సమాచారం ఎప్పటికప్పుడు అందజేయబడుతుంది. అటువంటి సమాచారం మీకు అవసరమైనట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి మొత్తం 210 నెలల డిఏ డిఆర్ అరియర్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి. వీటిలో కరోనా సాగుతో 54 నెలలు అంటే జనవరి 2020, జూలై 2020, జనవరి 2021 డిఏ డిఆర్ అరియర్లు అయితే మాఫీ చేసిన సంగతి మనకందరికీ తెలిసిందే. ఇక జూలై 2018 డిఏకి సంబంధించి 30 నెలలు అనగా జూలై 2018 నుంచి డిసెంబర్ 2020 వరకు, ఈ జనవరి 2019 డిఏ 31 నెలలు, జూలై 2019 డిఏ 30 నెలలు, జూలై 2019 నుంచి డిసెంబర్ 2021 వరకు అయితే మనకి పెండింగ్లో ఉన్నాయి అరియర్లు. ఇక జనవరి 2020 డిఏ వచ్చేసి జనవరి 2020 నుంచి డిసెంబర్ 2021 వరకు మొత్తము 24 నెలల అరియర్లు. ఇక జూలై 2020 డిఏకి సంబంధించి జూలై 2020 నుంచి డిసెంబర్ 2021 వరకు 18 నెలల అరియర్లు. ఇక జూన్ 2021 డిఏకి సంబంధించి జూన్ 2021 నుంచి డిసెంబర్ 2021 వరకు అనగా ఒక సంవత్సరం అనగా 12 నెలల డిఏ అరియర్లు. జూలై 2021 డిఏకి సంబంధించి 6 నెలలు అనగా జూలై 2021 నుంచి డిసెంబర్ 2021 వరకు అయితే ఈ డిఏ డిఆర్ అరియర్లు పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా 2022 జనవరి డిఏకి సంబంధించి 18 నెలలు అంటే జనవరి 2022 నుంచి జూలై 2023 వరకు. ఇక జూలై 2022 డిఏకి సంబంధించి 16 నెలలు అయితే పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా జనవరి 2023 డిఏ డిఆర్కి సంబంధించి 14 నెలలు. ఇక ఇప్పుడు ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లు అందుకున్నటువంటి జూలై 2023కు సంబంధించినటువంటి డిఏ డిఆర్ అరియర్లు 11 నెలలు అయితే పెండింగ్లో ఉన్నాయి. అనగా మొత్తం మీద 210 నెలల డిఏ డిఆర్ అరియర్స్ అయితే ఒక్కొక్క ఉద్యోగికి, పెన్షనర్కు రావాల్సి ఉన్నది. దానికి సంబంధించినటువంటి అమౌంట్ కనుక చూసినట్లయితే కనీసం 2 నుంచి 4 లక్షల వరకు రావాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి తాజా సమాచారం ఏంటంటే, ఈ విధంగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏ డిఆర్ అరియర్లలో కదలిక రానున్నట్లు సమాచారం అందుతోంది. అతి త్వరలో 2 ఇన్స్టాల్మెంట్ల డిఏ డిఆర్ అరియర్ల విడుదలకు సంబంధించి ట్రెజరీ వారికి సమాచారం అందినట్లుగా తెలుస్తోంది. మనం ముందే చెప్పుకున్నట్లుగా జనవరి 2020 డిఏ, జూలై 2020 డిఏ, జనవరి 2021 డిఏ బకాయిలను కరోనా సాగుతో మాఫీ చేశారు కాబట్టి ఇక మిగిలిపోయిన 1/7/2021 అనగా 2021 జూలై నుంచి రావాల్సినటువంటి డిఏ డిఆర్ బకాయిలను చెల్లింపులు జరగడానికి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి నిధుల లభ్యతను బట్టి ఈ అరియర్లను దసరా నాటికి చెల్లించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం అయితే అందుతుంది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి పెండింగ్ బకాయిల గురించిన సమాచారం. పెండింగ్ బకాయిల గురించిన సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్.